మోడల్ పేపర్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఓకేనా. సో మోడల్ పేపర్ 2లో ఫస్ట్ పార్ట్ 1 జీకే, పార్ట్ 2 వచ్చేసి జనరల్ సైన్స్, పార్ట్ 3 వచ్చేసి మ్యాథ్స్ అర్థమెటిక్, పార్ట్ 4 వచ్చేసి రీజనింగ్, ఓకేనా. సో ఈ పార్ట్లుగా చూద్దాం, ఎందుకంటే ఒకే దాంట్లో చేస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇలా చేస్తున్నాం, ఓకే రైట్. సో ఇందులో ఫస్ట్ జీకే వచ్చేసి 15 క్వశ్చన్స్ ఉంటాయి. 15 క్వశ్చన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ వీడియో కనుక నచ్చితే మీరు ఫస్ట్ కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఓకే. ఇంకా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా స్లో చెప్పాలా, లేదంటే ఫాస్ట్గా చెప్పచ్చా, లేదంటే ఇలాగే కంటిన్యూ చేయమంటారా అని, ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కలకత్తా ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద విచ్ బ్యాంక్ రివర్. ఓకే, కలకత్తా నగరం అనేది కోల్కతా అని చెప్పేసి అంటాం ఇప్పుడు మనం. అది అనేది ఎక్కడ, ఏ రివర్, ఏ నది ఒడ్డున ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో మ్యాక్సిమం అందరికీ తెలిసింది హూగ్లీ ఈజ్ ద ఆన్సర్. మనకి కలకత్తా అనేది ఎక్కడ ఉంది, మన వెస్ట్ బెంగాల్లో ఉంది, ఓకేనా, పశ్చిమ బెంగాల్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు కదా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్. ఓకే, నేషనల్ డిఫెన్స్ అకాడమీ వచ్చేసి ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి ఖడక్వాస్లా ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. ఖడక్వాస్లా ఆర్ ఖడక్వాస్లా అని చెప్పేసి అంటారు. ఇది ఎక్కడ ఉంది అంటే పూణేలో ఉంటుంది, ఓకేనా. పూణే వచ్చేసి ఎక్కడ మనకి మహారాష్ట్ర. సో ఏ స్టేట్ అంటే మాత్రం మహారాష్ట్ర ఈజ్ ద ఆన్సర్, ఓకే. సో ఒక్కోసారి స్టేట్ కూడా ఇవ్వచ్చు, ఒక్కోసారి నగరం కూడా ఇవ్వచ్చు, సో ఒక్కోసారి డైరెక్ట్ ప్లేస్ ఇచ్చారు, ఓకేనా. సో ఇది మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనేది ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించిన ట్రైనింగ్ అకాడమీ సెంటర్ అనమాట. ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ మిలిటరీకి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ అనమాట, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, హూ గివెన్ ద స్లోగన్ జై జవాన్ జై కిసాన్. సో జై జవాన్ జై కిసాన్ అనే స్లోగను ఎవరు ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు. సో మనకి ఎవరు ఇచ్చారు జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి లాల్ బహదూర్ శాస్త్రి ఈజ్ ద ఆన్సర్. లాల్ బహదూర్ శాస్త్రి ఎవరు, మనకి సెకండ్ ప్రైమ్ మినిస్టర్, ఓకేనా. పండిత్ జవహర్లాల్ నెహ్రూ తర్వాత సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మనకి లాల్ బహదూర్ శాస్త్రి, ఎల్బీ శాస్త్రి అని చెప్పేసి అంటాము, ఓకేనా. సో ఇది మనకి ఎప్పుడు ఇచ్చారంటే 1965లో రామ్లీలా మైదాన్లో అక్కడ ఢిల్లీలో ఈ స్లోగన్ అయితే ఇవ్వడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, మహాత్మా గాంధీ గివెన్ ద స్లోగన్ డూ ఆర్ డై ఇన్ విచ్ మూమెంట్. ఓకే, మహాత్మా గాంధీ ఒక స్లోగన్ ఇచ్చారు డూ ఆర్ డై, ఓకేనా. సో ఆ స్లోగన్ ఏ మూమెంట్లో ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు. సో మనకి అది ఎప్పుడు ఇచ్చారంటే మహాత్మా గాంధీ ఎప్పుడు ఇచ్చారు, క్విట్ ఇండియా మూమెంట్ అప్పుడు మనకి ఆ స్లోగన్ అయితే ఇవ్వడం జరిగింది. సో క్విట్ ఇండియా మూమెంట్ అంటే మన బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు మన దేశాన్ని వదిలి వెళ్ళండి అని చెప్పేసి ఒక క్విట్ ఇండియా మూమెంట్ తీసుకొచ్చినప్పుడు అయితే ఈ స్లోగన్ ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు ఇవ్వడం జరిగిందంటే 8th ఆగస్టు 8th రోజు ఇవ్వడం జరిగింది. ఆగస్ట్ 8, 1942 నాడు ఇవ్వడం జరిగింది, ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆస్ట్రేలియా ఈజ్ క్యాపిటల్ సిటీ. ఆస్ట్రేలియా దేశానికి క్యాపిటల్ సిటీ ఏంటి అని చెప్పేసి అడిగితే కాన్బెర్రా ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. కాన్బెర్రా ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, మహాత్మా గాంధీ వాజ్ బోర్న్ ఇన్ ద ఇయర్ ఆఫ్. సో మన గాంధీజీ ఎప్పుడు పుట్టారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి 1869లో మనకు గాంధీజీ జన్మించడం జరిగింది. సో అక్టోబర్ 2, 1869 ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. అక్టోబర్ 2 మనం గాంధీ జయంతిగా కూడా జరుపుకుంటాం, ఓకేనా. సో అదే బర్త్డే కాకుండా డెత్ డే అడిగితే కనుక జనవరి 30 నాడు మనము 1948లో, ఓకేనా, గాడ్సే అనే అతను గాంధీజీని కాల్చి చంపడం జరిగింది. సో ఇదందరికీ తెలుసు కదా, ఓకే. సో ఎక్కడ అని ఒక్కొక్కసారి అడగకుండా ఎక్కడ జన్మించారని చెప్పేసి కూడా అడగవచ్చు. సో ఎక్కడ మనకి గాంధీజీ జన్మించింది పోర్బందర్లో జన్మించారు. అది ఎక్కడ స్టేట్ అంటే గుజరాత్లో, ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ఇండియా ఈజ్. ఇక్కడ క్లారిటీగా గమనించండి, హైయెస్ట్ పీక్ ఆఫ్ ఇండియా అడుగుతున్నాడు. ఇన్ ద వరల్డ్ అంటే మాత్రము మౌంట్ ఎవరెస్ట్ అయ్యేది కాదు, ఇక్కడ మనకి మౌంట్ ఎవరెస్ట్ కాదు ఆన్సర్. సో ఇక్కడ మనకి ఇండియా అడుగుతున్నాడు కాబట్టి
ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, K2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, K2 శిఖరం అని చెప్పేసి అంటాము. ఓకేనా, సో K2 వచ్చేసి ఎక్కడ ఉంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. దీని హైట్ వచ్చేసి యావరేజ్గా 8,611 కిలోమీటర్స్. ఓకేనా, 811 మీటర్స్. ఓకేనా, మీటర్స్ అనమాట. నెక్స్ట్ దీని తర్వాత థర్డ్ ప్లేస్లో ఉంది ఏంటంటే కాంచన్గంగా. థర్డ్ ప్లేస్లో ఉంది కాంచన్గంగా. కాంచన్గంగా వచ్చేసి ఇండియన్ నేపాల్ ఆ బార్డర్లో అంటే సిక్కిం స్టేట్లో ఉంది. ఓకేనా, సో హైయెస్ట్ వచ్చేసి మాత్రం మౌంట్ ఎవరెస్ట్. ఇది మనందరికీ తెలిసిన ఆన్సరే. మౌంట్ ఎవరెస్ట్ వచ్చేసి 8,848 మీటర్స్ ఉంటుంది. ఓకేనా, సో దానికంటే కొంచెం తక్కువ అంటే మనకి ఇండియాలో ఉంది ఏంటంటే ఇదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి K2 ఈజ్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 8, వాట్ ఈస్ ద మినిమం ఏజ్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ రాజ్యసభ? రాజ్యసభ మెంబర్ అవ్వడానికి మినిమం ఏజ్ ఎంత ఉండాలి అంటే ఖచ్చితంగా 30 ఇయర్స్ ఉండాలి. అదే లోక్సభ అయితే కనుక జస్ట్ 25 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. ఓకే, సో మనకు ఆన్సర్ వచ్చేసి 30 ఇయర్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ద హోలీ సిటీ? హోలీ సిటీ అనేది దేన్ని అంటాము, ఏ సిటీని అని చెప్పేసి అడుగుతున్నారు క్వశ్చన్. సో మనకి ఏ క్వశ్చన్ అంటున్నారు, క్వశ్చన్ నెంబర్ ఓకే 9th క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ ఏ, జెరూసలేం సిటీని హోలీ సిటీ అని చెప్పేసి అంటాం. ఓకేనా, అది ఎక్కడ ఉందంటే ఇజ్రాయెల్లో ఉంది. ఓకే, ఇజ్రాయెల్ కంట్రీలో ఉంది. కంట్రీ అడిగితే మనకు ఇజ్రాయెల్ కంట్రీలో జెరూసలేం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, పంచాయతీ రాజ్ హ్యాస్ రిసీవ్డ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ విత్ విచ్ అమెండ్మెంట్ యాక్ట్? ఏ యాక్ట్తో తీసుకున్నారు పంచాయతీరాజ్ యాక్ట్ అంటే 73వ యాక్ట్. పంచాయతీరాజ్ యాక్ట్ వచ్చేసి 73rd. ఇది ఎప్పుడు అంటే 1992లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, స్మాల్ పాక్స్ ఈజ్ డెడ్లీ అండ్ హైలీ కటేజియస్. ఓకే, మాకు స్మాల్ పాక్స్ అంటే తెలుసు కదా, చర్మం పైన చిన్న చిన్న కురుపులాగా మొత్తం అవుతుంది స్మాల్ పాక్స్. ఇది ఏంటంటే వైరల్ డిసీజ్ మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సోర్సెస్ ఇరిగేట్స్ ద లార్జెస్ట్ ఆర్ ఇన్ ఇండియా? సో లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ ఏంటంటే మనకి వెల్స్, బావులే అనమాట. వెల్స్ ఈజ్ ద లార్జెస్ట్ ఇరిగేషన్. ఓకే, వెల్స్ అండ్ ట్యూబ్ వెల్స్ అని చెప్పేసి ఆన్సర్ చెప్పొచ్చు. ఓకేనా, ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ వచ్చేసి కెనాల్స్, కెనాల్స్ ద్వారా సెకండ్ ప్లేస్. థర్డ్ ప్లేస్ వచ్చేసి ట్యాంక్స్. సో మనకి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి వెల్స్, బావుల ద్వారానే ఎక్కువగా మనకి ఇరిగేషన్ జరుగుతుంది. నెక్స్ట్, గిర్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ అనమాట. గిర్ ఇంటర్నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పేసి అని వచ్చింది. ఇది ఎక్కడ ఉంది అంటే మనకి గుజరాత్లో ఉంది. గుజరాత్లో జూనాగఢ్లో ఉందన్నమాట. ఓకేనా, జూనాగఢ్లో ఉంది, గుజరాత్ స్టేట్లో. ఓకే, గిర్ నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 వచ్చేసి దీన్నే మనము శాసన్ గిర్ అని చెప్పేసి కూడా అనొచ్చు. ఓకేనా, శాసన్ గిర్ అని చెప్పేసి ఒక్కోసారి క్వశ్చన్ ఇవ్వచ్చు. శాసన్ గిర్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, దీన్నే మనము శాసన్ గిర్ అని చెప్పేసి కూడా పిలవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 14, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్ అండర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హెల్డ్? ఓకే, సో ఫస్ట్ ఎలక్షన్ ఎప్పుడు జరిగిందంటే 1951 to 52. ఇది ఆన్సర్ మనకి. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఏ ఒక్కటి కూడా కాదు, 1951 and 52 ఈజ్ ద ఆన్సర్. అక్టోబర్ 25, 1951 నుండి మనకి ఫిబ్రవరి 21 వరకు ఎలక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి అనమాట. ఓకేనా, ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్. ఇది మన ఆన్సర్. ఓకే, 1951 and 52, 51-52 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ బాంగ్రా, లాస్ట్ క్వశ్చన్, బాంగ్రా ఈజ్ అసోసియేటెడ్ విత్ ద స్టేట్. సో బాంగ్రా అనేది ఒక ఫోక్ డ్యాన్స్. అది ఏ స్టేట్కి అంటే మనకి పంజాబ్ స్టేట్కి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్. ఓకే, సో ఇవి మనకి క్వశ్చన్స్ అనమాట. మన ప్రశాంత్ జాబ్స్ అడ్డాని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అనడాలి.